ఆప్కి అదాలత్లో ఈ రోజు కంగనా రనౌత్ మీద ఉన్న మొదటి ఆరోపణ ఏంటంటే ఈమె ఎక్కువగా వివాదాల్లో కూరుకొని ఉంటారు అని. నాకు విషయం చెప్పండి, మీరు ఎందుకని ఎక్కువగా కాంట్రవర్సీస్లో ఉంటారు? వివాదాల వెనుకే మీరెప్పుడూ ఉంటారా, లేదా మీ ముందే కాంట్రవర్సీలుంటాయా? సార్, నేను హిమాచల్లోని చాలా సాధారణమైన కుటుంబం నుంచి వచ్చినదాన్ని. నన్ను అందరూ ఏమని అంటారంటే, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? సో నన్నేమన్నా అడిగితే నేను మాట్లాడలేనని చెప్పాలా? వాళ్ళు ఏం ఎదురుచూస్తున్నారో నాకు తెలియట్లేదు. కానీ నేను ఒక విషయం నేర్చుకున్నాను, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్న వాళ్ళకి ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ఆప్కి అదాలత్లో మీరేదైనా నిర్భయంగా మాట్లాడొచ్చు, ప్రజలు మీ ముందున్నారు, వాళ్ళ తర్వాత సమాధానాలు కూడా మీరు కాంట్రవర్సీ వినొచ్చు. అవుతుంది. తర్వాత మీరే చెప్తారు నేను క్వీన్ ఆఫ్ కాంట్రవర్సీ అని. మీరు క్వీన్గా ఉన్నారు, అయితే వివాదాలు కూడా మీ వెన్నంటే ఉంటున్నాయి. అవి పెద్ద పెద్ద వివాదాలు. అవును, వాటిని మీరే కొని తెచ్చుకుంటున్నారా? మీరు కాంట్రవర్సీ అని చెప్పొచ్చు, అయినా దిస్ ఈస్ బెస్ట్ క్యాప్ సీక్రెట్. మీరే మిస్సెస్ గాంధీ గురించి విన్నప్పుడు, లేక ఎమర్జెన్సీ గురించి విన్నప్పుడు, ఆవిడ చేసింది షీఈస్ వెరీ పాపులర్. ఎమర్జెన్సీ స్టార్ట్ చేసింది ఆవిడే. అదే కాకుండా ఇప్పుడున్న జనరేషన్ దగ్గర దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ గూగుల్లో చదువుదామనుకున్నా కూడా కొన్ని ఈవెంట్సే ఉంటాయి. కానీ షీఈస్ ఈక్వల్లీ హేట్ అండ్ ఈక్వల్లీ లవ్డ్. ఈ ఫ్యాక్ట్ నాలో ఎక్కువ ఇంట్రెస్ట్ని ఏర్పరిచింది. తర్వాత చెప్పాలంటే ఇంకొక విషయం, మన దేశంలో ఉన్న ఒక లీడర్ని పెట్టి, అదేంటంటే ఇప్పుడు మీరు చూసారంటే అది మోడీజీకి చాలా పాపులర్ ఉంది. ఆయన్ని శ్రీరాముడి అవతారం అని చెప్తూ ఉన్నారు. కానీ అభినవ్ చంటి దుర్గా ఇందిరాగాంధీని కూడా ఆవిడ అవతారమనే చెప్తారు. తర్వాత ఇందిరాగాంధీనే షూట్ చేశారు. ఇది ఒక ప్రజల లీడర్కే ఇలా జరుగుతుందంటే ఇదేంటంటే, ఒకవైపు చూస్తే చాలా ప్రేమనిస్తున్నారు, వేరే వైపు చూస్తే ఒకలా కోప్పడుతున్నారు. నాకిది ఒక విధంగా క్యాప్చర్ చేసినట్టుంది. సో ఇదంతా ఎలా జరుగుతుంది? ఎలా ఇంత ప్రేమ, దాంతోపాటు ఇంత కోపతాపాలు? ఎంత కోపముంటే 35 బుల్లెట్లతో కాలుస్తారు? ఆవిడ్ని చంపడానికి 35 బుల్లెట్లు కావాలా? అంత కోపమా? ఆవిడ దేశం కోసం పోరాడి చివరికి దేశంతోనే పోరాడారు. సో ఈ విషయం నేను నేచురల్గా ఒక సినిమా తీయాలనుకుంటే దేశంలో ఉన్నవాళ్ళు కూడా అది తెలుసుకోవాలి. అదే నా ఆశ. కంగనా దేశంలో పెద్ద రాజకీయ నాయకురాలు ఇందిరాగాంధీ. ఎంతో మంది ఆమెను ఇష్టపడతారు. అదీ కాకుండా దేశం కోసం ఎన్నో సేవలు చేశారు. ఆమెంటే ఎంతో రెస్పెక్ట్ ఉంది, ప్రజలకు కూడా ఆమెంటే ఎంతో గౌరవం. అయితే ఆమె రోల్ చెయ్యడానికి కాంగ్రెస్కు చెందిన యాక్ట్రెసెస్ ఎవరైనా ఉంటే బావుంటుంది. కానీ మీరు బీజేపీ మనిషి, కానీ ఆమె రోల్ మీరు చేస్తున్నారు. అందువల్ల వివాదాలు కూడా మీ చుట్టూ ఉంటూనే ఉంటాయి. సార్, నేనొక పొలిటీషియన్ గా 2 నెలలే ఉన్నాను. ఈ మూవీ 2022లో ప్రారంభమైంది, తర్వాత 2023లో పూర్తయింది. ఇలాంటి కుట్రలన్నీ నా మీద వెయ్యకూడదు. ఇందిరాగాంధీ క్యారెక్టర్ చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పని కదా? చాలా కష్టంగా అనిపించింది సార్, ఎక్కువగా ఉంది. కానీ ఈ సినిమాకి ముందు ఇందిరాగాంధీ గారి పైన నాకొక ఒపీనియన్ ఉంది. ఈ సినిమా చేసినప్పుడు మొత్తం మారిపోయింది సార్. మన ప్రధానమంత్రి మీద ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది కదా, అది మొత్తంగా మారిపోయింది సార్. బిసైడ్స్ వాళ్ళ లైఫ్ లో ఒక ఎల్డర్లీ లేడీలా నేను మొట్టమొదటిసారిగా ఇలాంటి క్యారెక్టర్ ని ప్లే చేస్తున్నాను. వాళ్ళకి వాళ్ళ కొడుకు మీద ఉన్న ప్రేమ, తర్వాత వాళ్ళ కొడుకుల మీద నష్టం, ఈ విషయాలు విన్నప్పుడు, ఇవి చూసినప్పుడు, వాళ్ళు దేశం కోసం ఇదంతా చెయ్యడం చూస్తుంటే, పాలిటిక్స్ లో చాలా సర్వీస్ చేశారు. వాళ్ళ జీవితం చూస్తున్నప్పుడు ఇది థ్యాంక్లెస్ జాబ్ అని నాకు రాహుల్ అనిపించింది. గాంధీకి ఈ సినిమా నచ్చిందంటారా? ఆయన ఇంటికెళ్ళి టామ్ అండ్ జెర్రీ చూస్తారు, ఆయనకి ఇదంతా ఎలా అర్థమవుతుంది? ఈ సినిమాలో అచ్చం మీరు ఆమెను పోలినట్టే ఉన్నారు. సార్ నేనేమనుకుంటున్నానంటే, ఆయన మెంటాలిటీ ఏంటంటే, నేను ఈ దేశంలో ఒక రాజకుమారుణ్ణి, అదే కాకుండా ఈ భారతదేశం నా పార్టీ చోటు, ఇలాంటి ఆలోచనలన్నీ ఆయన వదిలేసుకోవాలి. ఇలాంటి విషయాల్లో ఆయన వదల్లేదంటే ఎప్పుడూ ఆయన కార్టూన్లాగే ఉంటారు. ఈరోజు అటల్జీని చూసినప్పుడు ఇతను ఎవరు కుమారుడు, ఇతనే అక్క ఎవరు అని మనం ఆలోచిస్తున్నామా?
మోడీజీని చూడండి, ఎలాంటి రాజకీయ నాయకులైనా చూడండి, వాళ్ళ అమ్మమ్మ ఎవరు, వాళ్ళ చిన్నమ్మ ఎవరు, వాళ్ళు ఎవరైనా ఐడెంటిటీని పెట్టుకున్నారా? వాళ్లతో ఉన్నవాళ్లు ఏమని చెప్తున్నారంటే, నాకు బిజినెస్ కుదరక పార్టీ వేషం వేసుకున్నానని అన్నారు. ఇలాంటి అవమానాలు నేను చాలా పడ్డాను. అలాగే ఆయన నా గురించి చాలా, ఆయన మాత్రమే కాదు కాంగ్రెస్ నుంచి నన్ను తిన రేటంతా తినకంటూ ఏమీ లేదు, మా బామ్మ పేరు చెప్పుకుని చాలా సంపాదించానని అన్నారు. నేనేం చెప్తున్నానంటే, మంచిది, నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను, ఈయన పార్టీలో ఉంటే చాలా మోసంగా ఉండేది. యూత్ కాంగ్రెస్లో వాళ్ళు కొందరు మీపై కేసు కూడా పెట్టారు. నేను మీకేం చెప్తున్నానంటే, ముందు ఫిలిం చూడండి. కానీ వాళ్ళు చూడకూడదనుకున్నారు. వాళ్ళు ఈ మూవీని బ్యాన్ చేయాలనుకున్నారు. ఈ దేశంలో మీరు ఎలాంటి సినిమాలైనా తీయొచ్చు. అందుకునే ఈ దేశంలో ఎవరికీ ఏ సమస్య లేదు. అందులో ఎంత వైలెన్స్ అయినా ఉండొచ్చు. ఆ సినిమాల్లో అమ్మాయిల్ని చాలా డ్రెస్ లేకుండా చూపిస్తున్నారు, రేప్ చేసినట్టు చూపిస్తున్నారు, లా అండ్ ఆర్డర్ లేకుండా బుల్లెట్స్ని, వెపన్స్ని యూజ్ చేస్తున్నారు. వాళ్ళని పోలీసులేమీ అడగరు. కానీ మనం మన హిస్టరీ గురించి సినిమా తీస్తే ఎందుకెలా తీశారని అడుగుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే కాదు, బీజేపీ లీడర్ మజిందర్ సింగ్ సిక్సా ఆయన ఏమన్నారంటే, కంగనాని జైల్లో వేయండి లేదా మెంటల్ హాస్పిటల్లో చేర్పించండి అని. ఎందుకని మీ మీద ఇంత కోపం? సార్, నాకేమనిపిస్తుందంటే, వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూస్తున్నప్పుడు ఒకవేళ నా సినిమాలో లేదు, వేరే సినిమాలో ఏదొక షాట్ చేసి చూపించమనండి. ఒకే ఒక షాట్. దాని తర్వాత నా సినిమాలేమీ రిలీజ్ చెయ్యను. ఏ సినిమాలో ఒక షాట్ తీయడానికి కూడా ఆయనకి ఎబిలిటీ లేదు, ఆయన తీయలేరు. కానీ ఆయన నన్ను చూసి మెంటల్ హాస్పిటల్లో వెయ్యాలనే అన్నారు. అయితే ఈ సినిమాలో మీరు ఆ పాత్రలో జీవించారు, ప్రజలు కూడా ఎంతో ఆమోదించారు. సార్, నేను ఈ సినిమాలో ఉన్నది ఒక నిజమైన కథ. ఇప్పుడు ఒకవేళ మాజీ ప్రధానమంత్రి గురించి ఒక సినిమాని తీశాం, మీకే తెలుసు, నిజంగా వాళ్ళని అసాసినేట్ చేశారు. సో నిజమే కదా చూపిస్తాం, వాళ్లపై ఉరుము పడినట్టు చూపించలేము కదా. చెప్పండి సార్. సో ఇదే సిర్సాజీ, ఆయన ఏం చెప్తున్నారంటే, ఆవిడ మీద చెట్టు పడిపోయి చనిపోయిందని చూపించమని చెప్పారు. సో ఆయన ఇలాంటి విషయాలనే నా దగ్గర ఎదురు చూస్తున్నారు. నేను అలాంటివి చేయలేను. మన హిస్టరీ వల్ల ఒకరికి సమస్య ఉందంటే నేను అలాంటిది చేయలేను. మొత్తానికి నాకు సొసైటీ మీద ఏ సమస్య లేదు. అందుకని నేనెవర్నీ తక్కువగా చూపించడానికి సినిమా తీయలేదు. ఈ ఇంటెన్షన్ అంతా సినిమా వచ్చిన తర్వాత క్లియర్ అవుతుంది. కానీ ఎందుకని మన దేశ నాయకుడిని గన్నుతో కాల్చాలనుకుంటున్నాం? అదేంటే దేనికోసం? ఇలాంటి విషయాలే మన దేశంలో ఎందుకు జరుగుతున్నాయి? ఇది నా సిన్సియర్ ఎండోవర్. దానివల్ల మన లీడర్స్కి ఎలాంటి బాధ్యత ఏర్పడుతుంది? అది మాత్రమే కాదు, కాన్స్టిట్యూషన్స్ గురించి మంచి సినిమాలా ఉంది, చూసిన వాళ్ళందరూ అది చెప్తున్నారు. కానీ ఇలాంటి వాళ్ళందరికీ వాళ్ల మీద వాళ్లకే ఒకవేళ మీరు ఈ సినిమాలో ఇందిరాజీ వాయిస్ ను గనక బాగా ఇమిటేట్ చేస్తుంటే అది కూడా బాగుండేమో అనిపిస్తోంది. దానికి ముందు రజిత్ సార్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను నా లైఫ్లో ఇలాంటి జర్నలిస్ట్ని లేక మీడియా పర్సన్ని నేను చూసిందే లేదు. ఈయన కళని అంత బాగా అర్థం చేసుకున్నారు. అందుకునే ఆయనకి ఇది ఎలా బయటికి తీసుకురావాలో ఆయనకి తెలుసు. ఒక్కొక్క వీకెండ్ లో మొగలి హాస్యం చూస్తారు. చాలా సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నారు. ప్రతి సంవత్సరం నుంచి వీకెండ్ లో మొగలి హాస్యంనే చూస్తున్నారు. అదే మా అందరికీ నచ్చింది. ఇప్పుడు వీళ్ళందరి దగ్గర అప్పీల్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఆ సినిమాలో ఒక డైలాగ్ విన్నాను. राजनीति में सही या गलत मायने नहीं रखता है। राजनीति में सिर्फ एक ही बात गलत है और वो है हार जाना। అయితే సినిమా గురించి పలు విషయాలు తెలుసుకున్నాం. దానికి సంబంధించి ఒక వీడియో చూసా. ఇందిరాగాంధీ గారికి ఏమైందో మీకు తెలీదు, మేము ప్రాణాలు పోస్తాం, ప్రాణాలు ఇస్తాం అన్నప్పుడు మీరు భయపడలేదా? సార్ నాకొక విషయాన్ని వన్స్ అండ్ ఫార్ వన్లో క్లియర్ చేయాలి. అదేంటంటే, ఒకళ్ళు
ఒక డమ్మీ బొమ్మను చేసి వాళ్ళు గన్నుతో పేలుస్తున్నారు. అది వాళ్ళ కోసం ఆ, ర్యాలీ చేస్తున్నారు. అది మన సోషల్ మీడియాలో కూడా. అది ఇందిరాగాంధీ అసోసినేషన్ని గర్వంగా ఫ్లాన్ చేస్తున్నారు. నేనేమంటున్నానంటే మన దేశంలో ఇలాంటివి జరుగుతున్నాయి. ఇందిరాగాంధీయే కాదు, ఏ మనిషికే ఎగెనిస్ట్గా ఇలాంటి వైలెన్స్ కరెక్టా కాదా? ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారంటే నా తల తీసేస్తానని అంటున్నారు. వీళ్ళకి ఇంత అధికారం వచ్చిందంటే తర్వాత మనకి దేశంలో ఉన్న వీధుల్లో కూడా ఇలాంటి విషయాలు కూడా కామన్ అవుతాయి కదా. ఎవరు ఏదైనా చేయొచ్చా? ఈ విషయంలో రాదర్ దన్ నా నోరు ముయించడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు. నేను సైలెంట్ గా ఉండాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, సైలెంట్ గా ఉండాలి నేనా లేకపోతే ఇలాంటి వాళ్ళా? చెప్పండి సార్. అయితే ఇటువంటి పలు విషయాల మీద ఎటువంటి సందేహం లేదు. కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఎస్జిపిసిఐ. వాళ్ళేమంటారంటే ఈ సినిమాలో 6 సముదాయానికి సమాధానం చెప్పాలి అని. వాళ్లకు మీరు సమాధానం చెప్పాలి కదా. నేను వాళ్ళకి చాలా మార్గాలలో నేను సినిమా చూపించడానికి చాలా ట్రై చేశాను. సినిమాను చూపించాను, కానీ వాళ్ళు ఇందిరాగాంధీని చంపిన వాళ్ళు సీక్స్గా చూపించకూడదన్నారు. అయితే వాళ్ళు ఉరుముపడి చనిపోయారా ఏంటి? ఒకవేళ వాళ్ళే ఒక పవర్ఫుల్ కమ్యూనిటీ అనుకున్నారంటే అందరూ అలా అనుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే వాళ్ళు అలాగే కదా నడుచుకోవాలి. చెప్పండి, ఏ క్రైమ్ని ఎలాంటి కమ్యూనిటీ అనేది చెప్పలేదు. వాళ్ళు ఇవన్నీ పెట్టుకుని పొలిటికల్ చెయ్యాలని అనుకున్నారు. ఇందిరాగాంధీ మీద సినిమా తీయడం, అందులో మీరు నటించడం, కొంత వివాదాల్లో కూరుకోవడం. సార్, నేను ప్రతిరోజు ఒక్కొక్క విషయానికి గొడవేసుకోవాలి. సెన్సార్ని ఫైట్ చేయాలి. ప్రతిరోజు కొత్త సమస్యే. నిన్న ఒకళ్ళు ఏం చెప్పారంటే ఈవిడికి రేప్తో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఇలా అంతా అంటున్నారు. అది సిమ్రంజిత్ చెప్పారు, కానీ నేను దాన్ని మెన్షన్ చెయ్యను. సో ఇలాంటి మాటలు విన్నప్పుడు నా మైండ్ ఎలా ఉంటుంది? ఒక అమ్మాయి ఈ దేశంలో ఎంపీగా ఉన్నప్పుడు ఒక ఫిలిం మేకర్లా ఉన్న నేనే ఇలాంటి విషయాలన్నిటినీ నేను ఫేస్ చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళ అమ్మాయిల గురించి మీరు ఆలోచించి చూడండి. జయలలిత సినిమా కూడా మీరు యాక్ట్ చేశారు. అవును. అప్పుడు కూడా కాంట్రవర్సీలు వచ్చాయా? లేదు సార్, జయలలిత ఫిలిం తీసినప్పుడు ఇలాంటి కాంట్రవర్సీ లేదు. ఆవిడ్ని అసెంబ్లీలోనే అందరూ కొట్టారు. ఆవిడ ఇంటర్వ్యూలోనే అన్నీ చెప్పారు. ఆవిడ పైన చాలా హెవీ ఆబ్జెక్ట్స్ని విసిరారు. ఆవిడ చీరను పట్టుకుని లాగారు. ఆవిడ జుట్టు కూడా పట్టుకుని లాగారు. ఆ జుట్టుని అది ఆవిడ ఇంటర్వ్యూలోనే దాన్ని డిస్క్రైబ్ చేశారు. సో మేము ఆ సీన్ని పూర్తిగా షూట్ చేశాము. దానితో పాటు అక్కడున్న రూలింగ్ పార్టీ వాళ్ళ గురించి ఆ సినిమాలో మెన్షన్ చేసి చూపించారు. వాళ్ళ పేరు కూడా అందులో నేను చెప్పారు. ఆప్కే అదాలత్కి పిలిచాను. డీటెయిల్గా కొన్ని విషయాలు చెప్తారు. అవేంటో మీరు కూడా చూడండి. అయితే నేను చూసిన తర్వాత ఈ సినిమా చూశాక కొన్ని సిమిలారిటీస్ కనిపించాయి. మీరు జయలలిత లుక్స్ను ఎలా పట్టుకున్నారు, అసలు అది ఏ విధంగా అని అడుగుతున్నా. లేదు సార్, నాకు కొంచెం దేవుడి భక్తి అంటే ఎక్కువ. నాకు ఈ రోల్ వచ్చినప్పుడు చెప్పాలంటే ఫస్ట్ టైం నేను ఫుల్గా షాక్ అయిపోయాను. డైరెక్టర్, ప్రొడ్యూసర్ వచ్చి కథని చెప్పారు, ఫుల్గా చెప్పారు. నేనప్పుడు వాళ్ళని అలాగే చూశాను. ఏంటి ఏం చెప్తున్నారు? కానీ ఈ సినిమా రైటర్, నా మెంటర్ విజేంద్ర ప్రసాద్ గార్జీ, ఆయన పైన నాకు చాలా గౌరవం ఉంది. నేనేమన్నానంటే, సార్ మీరేం చెప్తున్నారు? నేను జయలలితలా నటించాలని అడిగాను. దానికి ఆయన, ఎస్ ఐ వాంట్ యూ టు ప్లే జయలలిత. అప్పుడు మొదటి విషయం ఏంటంటే, మేబీ గొడవ జరుగుతుంది, ఎందుకంటే సౌత్ వాళ్ళని వేయకుండా మీరు నార్త్ ఇండియన్ని వేస్తున్నారు, ఇంకా చాలా విషయాలున్నాయి. దానికి ఆయన, డోంట్ అబౌట్ ఎనీథింగ్, ఇదంతా నువ్వు ఆలోచించాల్సిన విషయం కాదు, ఇది మా పని, మీరు ఈ రోల్ చెయ్యండి. అండ్ నా ఫేస్లో జయమ్మ సిమిలారిటీస్ ఏమీ లేవని చెప్పాను. సార్, నిజం చెప్పాలంటే ఇదంతా దేవుడి యొక్క దయే సార్. నేనిది అసలు ఊహించలేదు. దేవుణ్ణి ఎక్కువ పూజిస్తాను, ఆయన ఆశీర్వాదమే నాకు దక్కింది. నా మొఖమే మారింది, చూడ్డానికి ఆవిడలా అయ్యాను. నా ముఖం అంతలా మారిపోయింది. నా యాంగులర్ ఫేస్, ఆవిడ రౌండ్ ఫేస్, ఇది అది అని చాలా విషయాలున్నాయి. కానీ తర్వాత ఎలాంటి తేడా లేకుండా పోయింది. కళ వల్ల మీ బరువు ఇంకా మేకప్ నా విషయంలో వెయిట్ ఎక్కువగానే ఉంది. కానీ సడన్ గా నేనేమీ జయలలితలాగా మారలేదు. కానీ చెప్పాలంటే ఇది నా అదృష్టమనే అనాలి. నాకు ఇలాంటి గొప్ప వ్యక్తి అదృష్టం దక్కింది.
ఇది వీళ్ళు నేనే చెయ్యాలని అనుకున్నారు. నేను చాలాసార్లు ఆలోచించాను, రాణి లక్ష్మీబాయి చెయ్యాలని చాలా మంది అనుకున్నారు. కానీ వాళ్ళు ఇది నేనే చెయ్యాలని అనుకున్నారు. ఇదంతా చూసేటప్పుడు నేనే సంతోషపడేదాన్ని. డాక్టర్ జయలలిత విషయానికి వచ్చినప్పుడు కంగనాయే చెయ్యాలని అనుకున్నారు. ఇందిరాగాంధీజీ ఆవిడ రోల్ని నేనే చెయ్యాలని అనుకున్నారనుకుంటా. తర్వాత ఇందిరాగాంధీ అవ్వాలని నాకు ఎలాంటి కోరిక లేదు. నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు. వాళ్లే ఈ రోల్ చేయమని నన్ను చాలా బలవంత పెట్టారు. తర్వాత మమతా బెనర్జీయా లేక మాయావత్యా? కళాకారులకి ఎలాంటి కష్టం లేదు. కానీ మాయావతిజీ యాజ్ ఏ లీడర్ ఐ వుడ్ లవ్ టు ప్లే. ప్రేక్షకుల నుంచి ఎవరన్నా ఏమన్నా అడుగుతారా? ఎలక్షన్లో గెలిస్తే మీరు సినిమాలు నటించనని చెప్పారు. ఇది నిజమేనా? ప్లీజ్ అలా చెయ్యొద్దు. మేము మిమ్మల్ని చాలా సినిమాల్లో చూడాలనుకుంటున్నాం. ఈ సినిమాలో నటించడం ఆల్ కన్స్యూమింగ్ పని. అది ఒక ఎంపీగా ఉండి ఇలాంటి పని చేసినప్పుడు కొంచెం డిమాండింగ్గానే ఉంటుంది. సో నేచురల్లీ ఈ పాలిటిక్స్ పనికి వచ్చినప్పుడు నేను ఏదీ షూట్ చేయలేదు. ఒక్కరోజు కూడా నేను షూటింగ్ చేయలేదు. నేను మార్చ్ నెలలోనే క్యాంపింగ్ చేశాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 6 months అయ్యింది. దాంతోపాటు ఈ సినిమా పోయిన నవంబర్ రావాల్సింది. ఇప్పుడు నా క్యాంపెయినింగ్ రావడం వల్ల అది కాంగ్రెస్ లీడర్లా నా సినిమాలో సాధారణమైన ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు, చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఈవిడ కాంగ్రెస్ లో ఉంది, ఈవిడ ఎలా నటిస్తుంది? అందుకునే రిలీజ్ ని ఆపేశాను. సో నా పని కొంచెం సఫర్ అవుతుంది, చాలా సఫర్ అవుతుంది. ఒకవేళ బ్యాలెన్స్ చేయడానికి మార్గం ఉంటే తప్పకుండా చేస్తాను. కానీ ఒకవేళ ముంబై నుంచి ఎవరైనా సినిమా తీస్తే కంగనా ఉంటే బాగుండంటారా? సార్, ముంబై నుంచి కంగనా వెళ్ళిపోయిందని సంతోషపడతారు. కంగనా వెళ్ళిపోయిందని వాళ్ళు తప్ప ఇంకెవరు సంతోషపడరు. అయితే నేను ఒక విషయం విన్నాను. అదేంటంటే తను వెట్స్ మను 3. ఒకవేళ మీరు ఆ సినిమాలో నటించకపోతే మరెవరు? ఎవరైనా నటిస్తారు సార్. ఎవరినైనా నటించడానికి పెట్టండి. ఈవిడ అబద్ధమైన కంగనా, నిజమైన కంగనా, కంగనా నెంబర్ 1, నెంబర్ 2 అని చెప్పి ఇష్టానికి మాట్లాడతారు.